శాంతి. ఈరోజు 22/1/26 జనవరి 22వ తేదీ సద్గురువారము. బాబా యొక్క విశేషమైనటువంటి ఈరోజు బాబాకు భోగ్ను నివేదిద్దాము మరియు బాబా నుండి ప్రేమ శక్తిని పొందుదాము. ఈరోజు బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, చదువు మరియు దైవీ క్యారెక్టర్ల రిజిస్టర్ను పెట్టండి. మా నుండి ఎటువంటి పొరపాట్లు జరగలేదు కదా అని ప్రతిరోజు పరిశీలించుకోండి. చదువు మరియు దైవీ క్యారెక్టర్ల రిజిస్టర్ను పెట్టండి. మా నుండి ఎటువంటి పొరపాట్లు జరగలేదు కదా అని ప్రతిరోజు పరిశీలించుకోండి. ఈరోజు ప్రశ్న: ఏ పురుషార్థం ద్వారా పిల్లలైన మీరు రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోగలరు? ఏ పురుషార్థం ద్వారా పిల్లలైన మీరు రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోగలరు? ఏ పురుషార్థము? 2 పురుషార్థాలు బాబా చెప్తున్నారు. జవాబు: మొదటి పాయింట్, సదా ఆజ్ఞాకారులుగా ఉండే పురుషార్థం చేయండి. సంగమయుగంలో ఆజ్ఞాకారులు అన్న తిలకాన్ని పెట్టుకున్నట్లయితే రాజ్య తిలకం లభించేస్తుంది. అవిశ్వాస పాత్రులు అనగా ఆజ్ఞను గౌరవించని వారు రాజ్య తిలకాన్ని ప్రాప్తి చేసుకోలేరు. 2, ఏ రోగాన్ని సర్జన్ నుండి దాచిపెట్టవద్దు. దాచిపెట్టన్నట్లయితే పదవి తక్కువైపోతుంది. బాబాల ప్రేమ సాగర్లైనట్లయితే రాజ్య తిలకం లభించేస్తుంది. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. చదువు అనగా వివేకము. ఈ చదువు చాలా సహజమైందని, చాలా ఉన్నతమైంది మరియు చాలా ఉన్నత పదవిని ఇచ్చేదని మీకు తెలుసు. విశ్వ యజమానులుగా అయ్యేందుకే ఈ చదువును మేము చదువుతున్నామని కేవలం పిల్లలైన మీకే తెలుసు. కనుక చదువుకునే వారికి చాలా సంతోషం ఉండాలి. ఎంతటి ఉన్నతమైన చదువు ఇది! ఆ గీతా ఎపిసోడ్ కూడా మరియు సంగమయుగం కూడా. పిల్లలైన మీరిప్పుడు మేల్కున్నారు, మిగిలిన వారందరూ నిద్రిస్తూ ఉన్నారు. మాయా నిద్రలో నిద్రిస్తున్నారు అని గాయనం కూడా ఉంది. బాబా వచ్చి మిమ్మల్ని మేల్కొల్పారు. కేవలం ఒక్క విషయంపై అర్థం చేయిస్తారు. మధురమైన పిల్లలు, కల్పపూర్వం ఎలా చేశారో అలా స్మృతి యాత్ర బలంతో మీరు మొత్తం విశ్వంలో రాజ్యం చేయండి. ఈ స్మృతిని బాబా ఇప్పిస్తారు. కల్పకల్పము మేము ఈ యోగ బలం ద్వారా విశ్వ యజమానులుగా అవుతాము. మరలా దైవీ గుణాలను కూడా ధారణ చేశాము అన్న స్మృతి వచ్చింది అని పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు. యోగం పైనే పూర్తి ధ్యానం ఉంచాలి. ఈ యోగ బలం ద్వారా పిల్లలైన మీలో ఆటోమేటిక్గానే దైవీ గుణాలు వచ్చేస్తాయి. కరెక్ట్గా ఈ పరీక్ష ఉన్నదే మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు. యోగ బలం ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మా యోగ బలం ద్వారా మొత్తం విశ్వం పవిత్రంగా అవ్వాలి అన్నది కూడా తెలుసు. పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు అపవిత్రులుగా అయ్యారు. మొత్తం చక్రం యొక్క రహస్యము మొదలైన పిల్లలైన మీకు తెలుసు మరియు మనసులో కూడా ఉంది. క్రొత్తవారైనా కానీ అర్థం చేసుకునేందుకు ఈ విషయాలు చాలా సహజమైనవి. దేవతలైన మీరు పూజ్యులుగా ఉండేవారు, మరలా పూజారులుగా తమో ప్రధానులుగా అయిపోయారు. మరియు ఇతరులెవ్వరూ ఇలా చెప్పని కూడా చెప్పలేరు. బాబా క్లియర్గా చెప్పారు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. భక్తి గతమైపోయింది. గత విషయాలను గుర్తు చేసుకోవద్దు. అవి పడేసే విషయాలు. బాబా ఇప్పుడు ఎక్కే విషయాలను వినిపిస్తున్నారు. మేము దైవీ గుణాలను తప్పక ధారణ చెయ్యాలి అని పిల్లలకు కూడా తెలుసు. ప్రతిరోజు చాట్ వ్రాయాలి. మేమెంత సమయం స్మృతిలో ఉంటామో మా వలన ఏ పొరపాట్లు జరిగాయి. పొరపాట్లకు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. ఆ చదువులో కూడా క్యారెక్టర్ను చూస్తారు. ఇందులో కూడా క్యారెక్టర్ చూడటం జరుగుతుంది. బాబా మీ కళ్యాణం కొరకే చెప్తారు. చదువు మరియు క్యారెక్టర్ల గురించి అందులో కూడా రిజిస్టర్ను పెడతారు. ఇక్కడ కూడా పిల్లలు దైవీ క్యారెక్టర్ను తయారు చేసుకోవాలి. తప్పులు చేయకూడదు. ఇందులో జాగ్రత్తగా ఉండాలి. నా వల్ల ఏ పొరపాటు జరగలేదు కదా, కనుక కచేరీ కూడా చేస్తారు. ఇతర స్కూళ్ళు మొదలైన వాటిలో కచేరీలు ఉండవు. మనస్ఫూర్తిగా ప్రశ్నించుకోవాలి. మాయ కారణంగా ఏదో ఒక అవజ్ఞ జరుగుతూ ఉంటుంది అని బాబా అర్థం చేయించారు.
మొదట్లో కూడా కచేరీ ఉండేది. పిల్లలు సత్యాన్ని చెప్పేవారు. ఒకవేళ నిజాన్ని చెప్పనట్లయితే ఆ తప్పు వృద్ధి చెందుతూ ఉంటుంది అని బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. తప్పులు మరియు పొరపాట్లకు దండన లభిస్తుంది. తప్పులు చెప్పనట్లయితే ఆజ్ఞాకారులు కారు అన్న తిలకం పడుతుంది. అప్పుడు ఇక రాజ్య తిలకం లభించజాలదు. ఆజ్ఞను పాటించకుండా అవిశ్వాస పాత్రులుగా అయినట్లయితే రాజ్యాన్ని పొందలేరు. సర్జన్ భిన్న భిన్న రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. సర్జన్ నుండి రోగాన్ని దాచిపెట్టినట్లయితే పదవి కూడా తక్కువైపోతుంది. సర్జన్కు చెప్పడం ద్వారా దెబ్బలైతే పడవు కదా. జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే బాబా చెప్తారు. మరలా ఆ తప్పును చేసినట్లయితే నష్టపోతారు. పదవి చాలా తక్కువైపోతుంది. అక్కడైతే సహజ దైవీ నడవడిక ఉంటుంది. ఇక్కడ పురుషార్థం చేయవలసి ఉంటుంది. క్షణక్షణము ఫెయిల్ అవ్వకూడదు. పిల్లలు ఎక్కువ పొరపాట్లు చేయకండి అని బాబా అంటారు. బాబా చాలా ప్రేమ సాగర్లు. పిల్లలు కూడా అలా అవ్వాలి. యథా తండ్రి తథా పిల్లలు, యథా రాజారాణి తథా ప్రజ. బాబా అయితే రాజు కారు. బాబా మమ్మల్ని తన సమానంగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. బాబా మహిమ ఏదైతే చేస్తారో అది మీ మహిమగా కూడా అవ్వాలి. బాబా సమానంగా అవ్వాలి. మాయా చాలా ప్రబలమైంది. మిమ్మల్ని రిజిస్టర్ పెట్టనివ్వదు. మాయా వలలో పూర్తిగా చిక్కుకుపోయారు. మాయా జైలు నుండి మీరు బయటకు రాలేరు. సత్యాన్ని చెప్పరు. సరైన స్మృతి చాట్ను పెట్టుకోండి అని బాబా అంటారు. ఉదయాన్నే లేచి బాబాను స్మృతి చేయండి. బాబా మహిమనే చేయండి. బాబా, మీరు మమ్మల్ని విశ్వ యజమానులుగా తయారు చేశారు కనుక మేము మీ మహిమ చేస్తాము. భక్తి మార్గంలో ఎంతగా మహిమ చేస్తారు. వారికైతే అసలేమీ తెలియదు. దేవతల మహిమనే లేదు. మహిమ అంతా మీ బ్రాహ్మణులదే. అందరికీ సద్గతినిచ్చేది కూడా ఒక్క బాబానే. వారు రచయిత కూడా, డైరెక్టర్ కూడా, సేవ కూడా చేస్తారు మరియు పిల్లలకు అర్థం కూడా చేయిస్తారు. ప్రాక్టికల్గా చెప్తారు. వారైతే కేవలం శాస్త్రాల ద్వారా భగవాన్ వాచ వింటూ ఉంటారు, గీతను చదువుతూ ఉంటారు. కానీ దాని వలన ఏం దొరుకుతుంది? ఎంత ప్రేమగా కూర్చొని చదువుతారు, భక్తి చేస్తారు, వాటి ద్వారా ఏం జరుగుతుంది అన్నది తెలియదు. మేము ఇంకా కిందికే మెట్లు దిగుతూ వస్తున్నామన్నది తెలుసుకోరు. రోజు రోజుకు తమో ప్రధానంగా అవ్వవలసిందే. డ్రామా విధే అలా ఉంది. ఈ మెట్ల రహస్యాన్ని బాబా తప్ప మరెవరూ అర్థం చేయించలేరు. శివబాబానే బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తారు. వీరు కూడా వీరి ద్వారా తెలుసుకుని మరలా మీకు తెలుపుతారు. ముఖ్యమైనది పెద్ద టీచర్, పెద్ద సర్జన్ అయితే బాబానే. వారినే స్మృతి చేయాలి. బ్రాహ్మణిని స్మృతి చేయండి అని అనరు. స్మృతి అయితే ఒక్కరినే చెయ్యాలి. ఎప్పుడు ఎవరిపై మోహాన్ని పెట్టుకోకూడదు. ఒక్క బాబా ద్వారానే శిక్షణ తీసుకోవాలి. నిర్మోహులుగా కూడా అవ్వాలి. ఇందులో చాలా శ్రమ అవసరము. మొత్తం పాత ప్రపంచం నుండి వైరాగ్యం కావాలి. ఇదైతే అంతమయ్యేదే ఉంది. దీనిపై ప్రేమ లేక ఆసక్తి ఏమీ ఉండకూడదు. ఎంత పెద్ద పెద్ద ఇళ్ళు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. ఈ పాత ప్రపంచం ఇంకెంత సమయం ఉంటుందన్న సంగతి కూడా వారికి తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు మేల్కొన్నారు మరియు ఇతరులను కూడా మేల్కొల్పుతారు. బాబా ఆత్మల్నే మేల్కొల్పుతారు. మిమ్మల్ని మీరు ఆత్మలుగా భావించండి అని క్షణక్షణము చెప్తారు. శరీరంగా భావించినట్లయితే నిద్రిస్తూ ఉన్నట్లే. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు బాబాను స్మృతి చేయండి. ఆత్మ పతితమైతే శరీరం కూడా పతితమైందే లభిస్తుంది. ఆత్మ పావనమైనట్లయితే శరీరం కూడా పావనమైందే లభిస్తుంది. మీరే ఈ దేవి దేవత వంశానికి చెందిన వారిగా ఉండేవారు. మరలా మీరే అలా తయారవుతారు అని బాబా తెలియజేస్తారు. ఎంత సహజమైంది. అటువంటి అనంతమైన తండ్రిని మనం ఎందుకని గుర్తు చేయకూడదు? ఉదయం లేవటంతోనే బాబాను స్మృతి చేయండి. బాబా, మీదెంత అద్భుతము. మమ్మల్ని ఎంతో ఉన్నతమైన దేవి దేవతలుగా తయారు చేసి మరలా నిర్వాణధామంలో కూర్చుండిపోతారు. ఇంత ఉన్నతమైన వారిగా ఎవరూ తయారు చేయలేరు. మీరు ఎంత సహజం చేసి చెప్తారు.
బాబా అంటారు, ఎంత సమయం దొరికితే అంత సమయము కార్యవ్యవహారాలు చేస్తూ కూడా బాబాను స్మృతి చేయగలరు. స్మృతియే మీ నావను తీరం చేర్చేది. అనగా కలియుగం నుండి ఆ తీరానికి శివాలయానికి తీసుకుపోయేది. శివాలయాన్ని కూడా గుర్తు చేయాలి. శివబాబా స్థాపించిన స్వర్గము రెండింటి స్మృతి వస్తుంది. శివబాబాను స్మృతి చేయడం ద్వారా మేము స్వర్గానికి యజమానులుగా అవుతాము. ఈ చదువు ఉన్నదే కొత్త ప్రపంచం కొరకు. బాబా కూడా కొత్త ప్రపంచాన్ని స్థాపించేందుకు వస్తారు. తప్పకుండా బాబా వచ్చి తన కర్తవ్యాన్ని అయితే చేస్తారు కదా. మీరు చూస్తారు కూడా. డ్రామా ప్లాన్ అనుసారంగా నేను పాత్రను అభినయిస్తున్నాను. 5000 సంవత్సరాల నాటి స్మృతి యాత్రను మరియు ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని పిల్లలైన మీకు తెలియజేస్తాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా మన సన్ముఖంలోకి వస్తారు అని మీకు తెలుసు. ఆత్మ ఏం మాట్లాడుతుంది, శరీరం మాట్లాడదు. బాబా పిల్లలకు శిక్షణ ఇస్తారు. ఆత్మనే పవిత్రంగా చేసుకోవాలి. ఆత్మ ఒక్కసారే పవిత్రంగా అవ్వటం ఉంటుంది. నేను అనేక సార్లు మిమ్మల్ని చదివించాను, మరలా కూడా చదివిస్తానని బాబా అంటారు. ఇలా ఏ సన్యాసి చెప్పలేరు. బాబానే అంటారు, పిల్లలు, నేను డ్రామా ప్లాన్ అనుసారంగా చదివించేందుకు వచ్చాను. కల్పపూర్వం మిమ్మల్ని చదివించి రాజధాని స్థాపన చేసినట్లుగా మరలా 5000 సంవత్సరాల తర్వాత ఇలాగే వచ్చి చదివిస్తాను. అనేక సార్లు మిమ్మల్ని చదివించి రాజధాని స్థాపన చేశాను. బాబా ఎంతటి అద్భుతమైన విషయాలను తెలియజేస్తారు. శ్రీమతం ఎంత శ్రేష్టమైంది. శ్రీమతం ద్వారానే మనం విశ్వ యజమానులుగా అవుతాము. చాలా చాలా పెద్ద పదవి. ఎవరికైనా పెద్ద లాటరీ తగిలిందంటే తల పాడైపోతుంది. కొందరైతే నడుస్తూ నడుస్తూ హోప్లెస్గా అయిపోతారు. మేము చదవలేము, మేము విశ్వరాజ్యాన్ని ఎలా తీసుకుంటాము. పిల్లలైన మీకు చాలా సంతోషం ఉండాలి. అతీంద్రియ సుఖము మరియు సంతోషానికి చెందిన విషయాలను గురించి నా పిల్లలను అడగండి అని బాబా అంటారు. అందరికీ సంతోషపు వార్తలను వినిపించేందుకు మీరు వెళ్తారు. మీరే విశ్వ యజమానులుగా ఉండేవారు, మరలా 84 జన్మలను తీసుకుని సేవకులుగా అయ్యారు. నేను సేవకుడిని, నేను నీ సేవకుడిని అని కూడా గానం చేస్తారు. స్వయాన్ని నీచులని అనటం, చిన్నవారిగా అయ్యి నడవటం మంచిదని భావిస్తారు. చూడండి, బాబా ఎవరు? వారిని ఎవ్వరూ తెలుసుకోరు. వారిని కూడా కేవలం మీరే తెలుసుకున్నారు. బాబా ఎలా వస్తారో, వచ్చి పిల్లలు పిల్లలు అంటూ ఎలా అర్థం చేయిస్తారో చూడండి. ఇది ఆత్మ మరియు పరమాత్మల మేళ. వారి నుండి మనకు స్వర్గ రాజ్యం లభిస్తుంది. గంగా స్నానాలు మొదలైనవి చేయటం ద్వారా ఎవరికి స్వర్గరాజ్యం లభించదు. గంగా స్నానాలనైతే చాలాసార్లు చేశారు. ఆ నీరైతే సాగరం నుండి వస్తుంది, కానీ వర్షం ఎలా పడుతుంది? దీన్ని కూడా ప్రకృతి అని అంటారు. ఈ సమయంలో బాబా మీకు అన్నీ అర్థం చేయిస్తారు. ధారణను కూడా ఆత్మయే చేస్తుంది, కానీ శరీరం కాదు. నిజంగా బాబా మనల్ని ఎటువంటి వారి నుండి ఎటువంటి వారిగా తయారు చేశారు అని మీరు ఫీల్ చేస్తారు. ఇప్పుడు బాబా అంటారు, పిల్లలు, మీపై మీరు కృప చూపించుకోండి. ఎటువంటి అవజ్ఞ చేయకండి. దేహ అభిమానులుగా అవ్వద్దు. ఉచితంగానే మీ పదవి తక్కువ చేసుకుంటారు. టీచర్ అయితే అర్థం చేయిస్తారు కదా. బాబా అనంతమైన టీచర్ అని మీకు తెలుసు. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయి. దేన్నైనా ముద్రించినట్లయితే అన్ని భాషల్లోనూ ముద్రించాలి. ఏదైనా లిటరేచర్ను ముద్రించినట్లయితే అందరికీ ఒక్కొక్క కాపీని పంపించండి. ఒక కాపీని లైబ్రరీకి పంపించాలి. ఖర్చు విషయం లేదు. బాబా భండారా మొత్తం నిండిపోతుంది. ధనాన్ని మీ వద్ద పెట్టుకొని ఏం చేస్తారు? ఇంటికైతే తీసుకుపోరు కదా. ఒకవేళ ఎవరైనా ఇంటికి తీసుకుపోతే అది పరమాత్మ యజ్ఞం నుండి దొంగతనం చేసినట్లవుతుంది. సో బాబా ఇంటి నుండి ఏవి కూడా తీసుకోకూడదు. అది భగవంతుడి ఇంటి నుండి దొంగతనం చేసినట్టు అవుతుంది. తప్పు తప్పు. ఇటువంటి బుద్ధి ఎవ్వరికీ ఉండకూడదు. బాబా ఇంటి నుంచి తీసుకుని వెళ్ళే బుద్ధి ఎవ్వరికీ ఉండకూడదు. పరమాత్మ యజ్ఞం నుండి దొంగతనమా? అటువంటి పాపాత్ములు మరెవ్వరూ ఉండలేరు. ఎంతటి అధమగతి
అయిపోతుంది. ఇదంతా డ్రామాలో పాత్ర అని బాబా అంటారు. మీరు రాజ్యం చేస్తారు, వారు మీ సేవకులుగా అవుతారు. సేవకులు లేకుండా రాజ్యం ఎలా నడుస్తుంది? కల్పపూర్వం కూడా ఇలాగే స్థాపన జరిగింది. ఇప్పుడు బాబా అంటారు, మీ కళ్యాణాన్ని చేసుకోవాలనుకుంటే శ్రీమతంపై నడవండి, దైవీ గుణాలను ధారణ చేయండి. క్రోధం చేయటము దైవీ గుణం కాదు, అది ఆసురి గుణమైపోతుంది. ఎవరైనా క్రోధం చేస్తున్నట్లయితే వారిని శాంతపరచాలి, బదులు చెప్పకూడదు. ప్రతి ఒక్కరి నడవడిక ద్వారా తెలుసుకోగలము. అవగుణాలైతే అందరిలో ఉన్నాయి. ఎవరైనా క్రోధం చేసినట్లయితే వారి ముఖం రాగిలా అయిపోతుంది. నోటితో బాంబుల వర్షం కురిపిస్తే స్వయాన్ని నష్టపరుచుకుంటారు. పదవి భ్రష్టమైపోతుంది. వివేకం ఉండాలి. ఏదైనా పాపకర్మ చేసినట్లయితే దాన్ని వ్రాయండి అని బాబా అంటారు. బాబాకు చెప్పటం ద్వారా అది క్షమింపబడుతుంది. భారం తేలికైపోతుంది. జన్మ జన్మాంతరాల నుండి మీరు వికారాలలోకి పోతూ ఉన్నారు. ఈ సమయంలో మీరు ఏదైనా పాపకర్మ చేసినట్లయితే అది 100% అయిపోతుంది. బాబా ముందు తప్పు చేసినట్లయితే 100 రెట్లు దండన పడుతుంది. చేసి దాన్ని చెప్పనట్లయితే అది ఇంకా వృద్ధి అయిపోతుంది. మిమ్మల్ని నష్టపరుచుకోకండి అని బాబా అర్థం చేయిస్తారు. పిల్లల బుద్ధిని మంచిగా చేసేందుకు బాబా వచ్చారు. వీరు ఎటువంటి పదవిని పొందుతారన్నది తెలుసు. అది కూడా 21 జన్మలకు చెందిన విషయము. సేవాయోగ్యులైన పిల్లల స్వభావం చాలా మధురంగా ఉండాలి. బాబా ఈ పొరపాటు జరిగింది అని కొందరు వెంబడే బాబాకు చెప్తారు. బాబా సంతోషిస్తారు. భగవంతుడు సంతోషించినట్లయితే ఇంకేం కావాలి? వీరైతే తండ్రి, టీచర్ మరియు గురువు 3 కూడా లేనట్లయితే 3 కూడా కోపగించుకుంటారు. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రీమతంపై నడిచి తమ బుద్ధిని మంచిగా ఉంచుకోవాలి. ఎటువంటి ఉల్లంఘన చేయకూడదు. క్రోధంలోకి వచ్చి నోటి నుండి క్రోధం రూపీ బాంబులను వేయకూడదు. మౌనంగా ఉండాలి. 2, మనస్ఫూర్తిగా ఒక్క బాబా మహిమనే చెయ్యాలి. ఈ పాత ప్రపంచంపై ఆసక్తి లేక ప్రేమను ఉంచుకోకూడదు. అనంతమైన వైరాగులుగా మరియు నిర్మోహులుగా అవ్వాలి. ఈరోజు వరదానము, సదా హర్షితముఖ భవ. స్మృతి ఆధారం ద్వారా మాయా చెత్త నుండి అతీతంగా అయ్యే సదా హర్షితముఖ భవ. స్మృతి ఆధారంగా మాయా చెత్త నుండి అతీతంగా అయ్యే సదా హర్షితముఖ భవ. ఎటువంటి విషయం మీ ముందుకు వచ్చినా కేవలం దానిని బాబాపై వదిలేయండి. హృదయపూర్వకంగా బాబా అని అనండి. అప్పుడు ఇక విషయం సమాప్తమైపోతుంది. ఈ బాబా అన్న పదాన్ని హృదయపూర్వకంగా అనడమే ఇంద్రజాలం, మ్యాజిక్. బాబా అని హృదయపూర్వకంగా అనడంతోనే మ్యాజిక్ జరుగుతుంది. మాయ మొట్టమొదట బాబానే మరిపింపచేస్తుంది. కావున కేవలం ఈ విషయంపై ధ్యానాన్ని ఉంచినట్లయితే స్వయాన్ని కమల పుష్ప సమానంగా అనుభవం చేసుకుంటారు. స్మృతి ఆధారంపై మాయ యొక్క సమస్యల రూపీ చెత్త నుండి సదా దూరంగా ఉంటారు. ఎప్పుడూ ఏ విషయంలోనూ అలజడిలోకి రారు. సదా హర్షితంగా ఉండే ఒక్క మూడ్లోనే ఉంటారు. స్లోగన్, పవిత్రత యొక్క ధారణను లేక ధర్మాన్ని జీవితంలోకి తీసుకువచ్చేవారే మహాన్ ఆత్మలు. పవిత్రత యొక్క ధారణను లేక ధర్మాన్ని జీవితంలోకి తీసుకువచ్చేవారే మహాన్ ఆత్మలు. అచ్చా, ఈరోజు అవ్యక్త ప్రేరణ. ఈ అవ్యక్త మాసంలో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవం చేసుకోండి. స్వయాన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకునేందుకు మీ నడవడికను, కఠినమైన సంస్కారం ఉంటే దాన్ని మార్చుకోండి. బంధనాన్ని వేసేవారు వాళ్ళ పనిని వాళ్ళు చేస్తుంటారు. మీ పనిని మీరు చెయ్యండి. వారు చేసే పనులను చూసి మీరు గాబరా పడకండి.
వాళ్ళు వాళ్ళ పనిని ఎంత ఫోర్స్తో చేస్తుంటారో మీరు కూడా మీ పనిని అంత ఫోర్స్గానే చెయ్యండి. వాళ్ళు ఎలా తమ కర్తవ్యాన్ని చేస్తున్నారు అని వారి గుణాన్ని గ్రహించండి. మీరు కూడా చెయ్యండి. మిమ్మల్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకునే యుక్తిని రచించండి. అచ్చా, ఈరోజు అవ్యక్త మాసం యొక్క విశేష పురుషార్థంలో భాగంగా ఈ స్వమానము, నేను బ్రహ్మబాబా సమానంగా సర్వబంధనాల నుండి ముక్తుడను, జీవన్ముక్త ఆత్మను. ఈరోజు యోగాభ్యాసము, మే ఆత్మ सर्वशक्तिवान के किरणों के नीचे बाबा की शीतलता का अनुभव कर रही हूँ. मुझ आत्मा के चलन, स्वभाव, संस्कार सरल और शीतल बन रहे हैं. बंधन डालने वालों को भी शुभ भावना की सकाश दे रही हूँ. నేను ఆత్మను సర్వశక్తివంతుడి కిరణాల క్రింద బాబా యొక్క శీతలతను అనుభవం చేస్తున్నాను. నా ఆత్మ యొక్క నడవడిక, స్వభావము, సంస్కారాలు సరళంగా మరియు శీతలంగా అవుతూ ఉన్నాయి. బంధనం వేసేటువంటి వారిని కూడా శుభ భావన యొక్క సకాష్ను ఇస్తూ ఉండండి. ఈరోజు ధారణ, అప్నీ చలన్ और కడే సంస్కారం को చెక్ కర్ చేంజ్ కర్నా. తమ యొక్క నడవడిక మరియు కఠిన సంస్కారాలను చెక్ చేసుకుని చేంజ్ చేయండి. నడవడికను, కఠిన సంస్కారాలను చెక్ చేసి తీసేయాలి. ఇది ఈరోజు మనం చేయాల్సిన పురుషార్థం. అచ్చా, ఓం శాంతి.